ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్లో జరగనున్న మీటింగ్లో కీలక అంశాలపై చర్చించనున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, 2,500 రూపాయల ఆర్థిక సహాయం అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతి, 2008 డీఏసీ అభ్యర్థులకు ఉద్యోగాలు, 11 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదంపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ తప్ప ఎవరూ మిగలరని హెచ్చరించారు ముఖ్యమంత్రి. పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రజాదీవన సభలో బీఆర్ఎస్ బీజేపీపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 4.5 లక్షల ఇండ్లు నిర్మించి పేదలకు ఇస్తామన్నారు. ఇందుకోసం 22,500 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ ను ఏనాడు విశ్వసించలేదన్నారు రేవంత్. 100 మీటర్ల గోతిలో బీఆర్ఎస్ ని బొందపెట్టారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కార్ చేసిన అప్పులతో రాష్ట్రానికి ఇబ్బందులున్నా పేదలకు సంపద పంచే కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమన్నారు డిప్యూటీ సీఎం బట్టి. బీఆర్ఎస్ సర్కార్ హౌసింగ్ శాఖ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. వాళ్ళ బూట్లు వీళ్ళ బూట్లు అంటూ కేటీఆర్ తప్పుడు కూతలు కూస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. మీ తండ్రి కేసీఆర్ ఎవరి బూట్లు పట్టుకుని పైకొచ్చారో చెప్పాలని ప్రశ్నించారు సీతక్క. మనుగూరు ప్రజాదీవన సభలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రులు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రాన్ని సీమాంధ్రకు తాకట్టు పెట్టేవారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలతో తెలంగాణ పరువు పోయిందన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, 2 కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. కృష్ణానదీ జలాల కేటాయింపులపై ఆంధ్రతో యుద్ధానికి సిద్ధమని కరీంనగర్లో చెప్పారు జీవన్ రెడ్డి. ధరణి స్పెషల్ డ్రైవ్ గడువును పొడిగించింది సర్కార్. మార్చి 17 వరకు దరఖాస్తుల పరిశీలనకు అవకాశం ఇచ్చింది. వారం రోజుల స్పెషల్ డ్రైవ్లో లక్షల దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించామన్నారు అధికారులు. కొన్ని రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ పెట్టి భూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. పెండింగ్ భూ సమస్యలు మిగిలిపోవడంతో మరో వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి బూత్ అధ్యక్షులతో షా సమావేశమవుతారు. ఎల్బీ స్టేడియంలో అమిత్ షా సమావేశం ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలించారు. మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడమే టార్గెట్ గా పార్టీ క్యాడర్కు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారన్నారు నేతలు. రాష్ట్రంలో ప్రధాని మోదీ కూడా మరోసారి పర్యటించనున్నారు. 16, 18, 19 తేదీల్లో మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా రాష్ట్రానికి వరుసగా బీజేపీ అగ్రనేతలు రానున్నారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఎన్నికల షెడ్యూల్ పేరుతో 6 గ్యారంటీలను దాటవేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. హామీలపై ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు పాయల్ శంకర్. ఆదిలాబాద్ బీజేపీ కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన నల్గొండ పార్లమెంటు ముఖ్య నేతల సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో ఎన్నికల వ్యూహాలు, టికెట్ ఖరారుపై మంతనాలు జరిపారు. ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఆ తర్వాత చేవెళ్ల లోక్సభపై సమీక్షించారు. నేతలకు పలు కీలక సూచనలు జారీ చేశారు. అయితే ఈ సమావేశానికి రంజిత్ రెడ్డి డుమా కొట్టడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 60,000కు పైగా పారిశుద్ధ్య ఉద్యోగులు, కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. వేతనాలు సరైన సమయానికి రాక గ్రామ పంచాయతీ ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేద వర్గాలకు చెందిన వారి కష్టాలను అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు హరీష్. కరీంనగర్లో ఇవాళ బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పార్టీ. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ నిర్వహించే 2వ పబ్లిక్ మీటింగ్ ఇది. మొదటి మీటింగ్ నల్గొండలో జరిగింది. అప్పుడు కృష్ణానదీ జలాల పరిరక్షణ అంశాలపై మాట్లాడారు కేసీఆర్. అయితే ఇవాళ ప్రస్తుత రాజకీయ విమర్శలపై కేసీఆర్ ఏం రిప్లై ఇస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు, ప్రజలు.